Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ చదువుదాం అనుకుంటున్నారో మీ అందరికి కూడా ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కాలేజ్ అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో చాలా మంచిగా పేరు తెచ్చుకుందనమాట. ఆ కాలేజ్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ అందిస్తున్నటువంటి కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ స్టూడెంట్స్ ఏమేమి అచీవ్మెంట్స్ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా అనేటువంటి అన్ని విషయాలు కూడా డిస్కస్ చేస్తాను. కాబట్టి మన స్టూడెంట్స్ చాలామంది కూడా హైదరాబాద్ తర్వాత అంటే హైదరాబాద్‌లో మంచి యూనివర్సిటీస్ లేవు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐకి అని చెప్పేసి ఢిల్లీ కావచ్చు, బెంగుళూరు కావచ్చు, చెన్నై వెళ్తా ఉంటారనమాట. ఆ అవసరం లేదు. ఈ కాలేజీలో వారు పెట్టేటువంటి టెస్టు మీరు క్వాలిఫై అయిపోయి సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక మంచి ప్లేస్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో ఈ వీడియోని గనక మీరు పూర్తిగా చూసి నేను చెప్పేవన్నీ మీకు అర్థం చేసుకున్నట్లయితే సో క్లియర్ కట్‌గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా హైదరాబాద్ కాకుండా ఇంకెక్కడ క్యాంపస్ ఉన్నాయి అవి చెప్తాను. నేను ఒక క్యాంపస్‌కి వెళ్ళి స్టూడెంట్స్‌తో పర్సనల్‌గా మీట్ అయ్యి కూడా కాలేజ్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం గనక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి. మన వీడియోని హైప్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. సో ఈ కాలేజ్ ఏదో కాదు, నేను గత కొన్ని సంవత్సరాలుగా స్ట్రాంగ్‌గా చెప్తున్నటువంటి కాలేజ్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఎందుకు ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నేను రికమెండ్ చేస్తున్నాను మీ అందరికంటే, సో ఇది వచ్చేసి షార్ట్‌కట్ మనం ఎన్ఎస్‌టి అంటారనమాట, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో వీరు అందించేటువంటి కోర్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ. న్యూ ఏజ్ కాలేజెస్‌లో టాప్‌లో ఉన్నటువంటి, టాప్‌గా పర్ఫార్మ్ చేస్తున్నటువంటి కాలేజ్ ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. వీళ్ళ కాన్సెప్ట్ ఏందంటే, ఈ రోజున ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్‌గా ఉంది. లెర్న్ బై డూయింగ్ అనమాట. అంటే ఏదైనా స్టూడెంటు ఏదైనా వర్క్ చేసినా గానీ, ప్రాజెక్ట్ చేసినా గానీ, అప్పుడు మాత్రమే నాలెడ్జ్ అనేది వస్తుంది కాబట్టి, వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏందంటే బిల్డ్ విత్ ఎ లెర్న్ బై డూయింగ్ అప్రోచ్ అనమాట. స్టూడెంట్స్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఏఐ అండ్ కోడింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఇట్‌సెల్ఫ్. ఫస్ట్ ఇయర్ నుంచే, డే 1 నుంచే స్టూడెంట్ అనేది ఈ ఏఐ మీద, కోడింగ్ మీద వీళ్ళ యొక్క వర్క్ అనేది స్టార్ట్ అయిపోతా ఉంది. అదేవిధంగా ఫోకస్ నాట్ జస్ట్ ఆన్ డిగ్రీ. ఈ రోజున మనకి గత కొన్ని సంవత్సరాలుగా మనం డిగ్రీలు తెచ్చుకుంటున్నాం. కానీ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడిగేది స్కిల్స్ అనమాట. సో కాబట్టి వీళ్ళు డిగ్రీతో పాటు మెయిన్‌గా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేది స్కిల్స్‌కనమాట. ప్రొడక్ట్ బిల్డింగ్ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్. దాంతో పాటు ఇండస్ట్రీకి ఏం కావాలి? ఇండస్ట్రీలో జరుగుతున్న డెవలప్‌మెంట్స్ ఏంటి? ఇండస్ట్రీలో ఏమేమి అడుగుతున్నారు? దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్‌ని వీళ్ళు రెడీ చేస్తారు. అదేవిధంగా స్టూడెంట్స్ లెర్న్ డైరెక్ట్‌లీ. అంటే ఇక్కడ ఫ్యాకల్టీ కొరత అనేది అండ్ ఫ్యాకల్టీ కూడా చాలామంది టీచింగ్‌లో ఉన్నప్పటికి కూడా ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా అవసరం అనమాట. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏందంటే టాప్ కంపెనీస్ అయినటువంటి గూగుల్ కావచ్చు, గోల్డ్‌మ్యాన్ సాక్స్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, చెప్టో ఇలా ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైతే ఉన్నారో వారిని పిలిపించి లేకపోతే అక్కడ వర్క్ చేసేటువంటి వాళ్ళని పిలిపించి స్టూడెంట్స్‌కి మెంటర్స్‌గా పెట్టారనమాట. ఇదొకటి చాలా హెల్ప్ అయ్యిద్ది స్టూడెంట్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్‌షిప్స్ అనేవి ఈ రోజున చాలా చాలా మ్యాండేటరీ అయిపోయాయి. వీళ్ళ యొక్క ప్రోగ్రామ్‌లోనే 6-12 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది వీళ్ళు పెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా సో న్యూ ఏజ్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ మన న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఫస్ట్ వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. దీంతో పాటు ఇంకా చాలా విషయాలున్నాయి. మీరు చూడండి వీడియోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇక్కడ చూడండి 93% ఆఫ్ ది స్టూడెంట్స్ సెక్యూర్డ్ ఇంటర్న్‌షిప్స్ అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇట్‌సెల్ఫ్. ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నారో వీళ్ళ స్టూడెంట్స్ వాళ్ళలో 93% ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది ఇంటర్న్‌షిప్స్ అని తెచ్చుకున్నారు. వెరిఫైడ్ బై బీ2కే అనలిటిక్స్ అనమాట. ఏదో వాళ్ళేదో చెప్తే చేయటం కాదు. ఇదొక ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు వీళ్ళు. ఈ బీ2కే అనలిటిక్స్ అంటే ఏంటో కూడా మీరు చూసుకోవచ్చు. ఆడిటర్ ఆఫ్ ఐఐఎం అహ్మదాబాద్. వాళ్ళ యొక్క ఆడిట్ చేసేటువంటి సంస్థ సో కూడా చెక్ చేసిందనమాట. నిజంగా కొట్టారా లేదా అని చెప్పేసి. బట్ 93% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ రావటం అది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో అంటే అంత నాట్ ఎ జోక్ అనమాట. సో ఇదే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్న్‌షిప్ స్టైఫండ్స్ రేంజ్ ఫ్రమ్ 23,000 నుంచి 2.5 లాక్ పర్ మంత్ వరకు కూడా ఈ రేంజ్‌లో వీళ్ళ యొక్క ఇంటర్న్‌షిప్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా స్టూడెంట్స్ ఎక్కడ చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ డిఆర్‌డిఓలో కావచ్చు, రోజర్ పేరు కావచ్చు, ఇక్కడ సర్వం ఏఐ కావచ్చు, ఎమర్జెంట్ ఇట్లాంటివి నేషనల్‌వి అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్స్ కూడా ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి. జూవిస్ కావచ్చు, జూవిస్.ఏఈ అండ్ ఎంస్టాక్ లాంటి కంపెనీస్‌లో కూడా స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారంటే చూసుకోండి కాలేజీ ఏ రేంజ్‌లో స్టూడెంట్స్‌కి స్కిల్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేస్తా ఉందో.
అదేవిధంగా మెంటర్స్ ఆర్ ఎక్స్-టెక్ లీడ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఉంది టాప్ గ్లోబల్ కంపెనీస్. చెప్పా కదా, మెంటర్స్ అనేది కూడా అయితే మంచి మంచి కంపెనీస్‌లో వర్క్ చేసేటువంటి వాళ్ళు వస్తారనమాట. ఇదొకటి మనకి కీ అచీవ్‌మెంట్స్ అండ్ అవుట్‌కమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనమాట. నార్మల్‌గా కాలేజ్‌లో మనకి ఇండస్ట్రియల్ విజిట్స్ అంటారు. ఏదో హైదరాబాద్‌లో తీసుకెళ్ళి ఏదో కంపెనీలో చూస్తున్నాం. వీళ్ళకి అలా గాదు. ఇంటర్నేషనల్ ఏదైతే స్టడీ ట్రిప్స్ తీసుకెళ్తున్నారో వీళ్ళ స్టూడెంట్స్ చైనా, యూఎస్ఏ, సింగపూర్, థాయిలాండ్, జర్మనీ గ్లోబల్ టెక్ కాన్ఫరెన్సెస్‌కి అటెండ్ అయ్యి వచ్చారు. కొన్ని కొన్ని కోడింగ్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ అయ్యి ఐఐటీ స్టూడెంట్స్ కూడా పోటీ ఇచ్చారనమాట. మంచి ర్యాంక్ కూడా సాధించారు. వాళ్ళ వెబ్‌సైట్‌కి మీరు వెళ్లి చూస్తే అర్థమైపోతుంది మీకు. అదేవిధంగా బీ2కే ఇంటర్న్‌షిప్ వెరిఫికేషన్ రిపోర్ట్ మీకు చెప్పా కదా! ఏదైతే బీటెక్ ఇంటర్న్‌షిప్ ఏదైతే ప్లాట్‌ఫామ్ ఉందో ఐఐఎం అహ్మదాబాద్‌ని ఆడిట్ చేసినటువంటి వాళ్ళు కూడా సో వాళ్ళకి ఇంటర్న్‌షిప్స్ కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పేసి కూడా సర్టిఫై చేశారనమాట. అది వీళ్ళ యొక్క అచీవ్‌మెంట్స్ అండ్ అవుట్‌కమ్స్ గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు అచీవ్ చేసినటువంటి ఇవన్నమాట. అండ్ కమింగ్ టు హైదరాబాద్ క్యాంపస్. వీళ్ళు స్టార్టింగ్ నుంచి గత 4 సంవత్సరాలుగా నేను ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చెప్తూ వస్తున్నాను. అండ్ వాళ్ళ క్యాంపసెస్ కూడా విజిట్ చేశాను. బెంగుళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు. అండ్ వాళ్ళకి చాలా సార్లు చెప్పానన్నమాట. ఫస్ట్ క్యాంపస్ అనేది ఢిల్లీలో పెట్టారు, పూణేలో పెట్టారు. మీరు ఖచ్చితంగా సౌత్‌లో ఒక క్యాంపస్ పెట్టాలి. మీ కరిక్యులమ్ బాగుంది. మీరు చాలా బాగుందని చెప్పేసి కూడా గత 2 ఇయర్స్‌గా వాళ్ళకి చెప్తూ వస్తున్నాను. లాస్ట్ ఇయర్ బెంగుళూరులో లాంచ్ చేశారు. ఈ ఇయర్ హైదరాబాద్ క్యాంపస్ అనేది వచ్చిందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ క్యాంపస్ ఒకటి ఢిల్లీ అంటే ఐటీ సెక్టార్, పూణే కూడా ఐటీలో బాగా ఉంది, బెంగుళూరు ఐటీలో బాగా ఉంది. ఇక హైదరాబాద్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కూడా వాళ్ళు ఎందుకు చూజ్ చేసుకుంటే హైదరాబాద్ అనేది కూడా ఒక గ్లోబల్ ఐటీ హబ్ అనమాట. ఇక్కడ మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఒరాకిల్, క్వాల్కమ్ లాంటి కంపెనీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు ఏఐ ఫోకస్డ్ కరిక్యులం మీదనే ఫస్ట్ ఇయర్ నుంచే మీకు గైడ్ చేస్తారు. ఇంటర్న్‌షిప్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడో 7th, 8th సెమిస్టర్‌లో కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్‌షిప్స్ వచ్చే విధంగా చేస్తారన్నమాట. లెర్న్ బై డూయింగ్ అప్రోచ్ అనేది కూడా సేమ్ మన హైదరాబాద్ క్యాంపస్‌లో కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది తెలంగాణ స్టూడెంట్స్‌కి, ఆంధ్ర స్టూడెంట్స్‌కి మంచి అవకాశం అనమాట. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ మీకు ఆ వాతావరణం కావచ్చు, ఆ కల్చర్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు అర్థం కాక గర్ల్స్‌ని పంపించడానికి పేరెంట్స్ అనేది బాధపడతా ఉంటారు. ఇప్పుడు ఆ బాధ లేదు మీకు. హైదరాబాద్ క్యాంపస్‌లోనే ఇది సెయింట్ మేరీస్ యూనివర్సిటీ అయితే ఉందో అక్కడ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెయింట్ మేరీస్ యూనివర్సిటీ మీకు ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో బీటెక్ డిగ్రీ ఇస్తూ అదేవిధంగా స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేస్తూ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని స్కిల్స్‌ని మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి కాలేజ్ అన్నమాట న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది కాబట్టి మీరు ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా దీన్ని మీరు ఎంచుకోవచ్చు. అండ్ మీకు ముందుగా చెప్పినట్టుగా సో ఇండస్ట్రీ ఫస్ట్ కరిక్యులం, అదేవిధంగా యూజీ టెక్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ. వీళ్ళ యొక్క కాలేజ్ వచ్చేసి మనకి వ్యాస యూనివర్సిటీ బెంగుళూరులో ఉంది. అండ్ అజింకా డివై పాటిల్ యూనివర్సిటీతో పూణేలో ఉంది. రిషివుడ్ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంది. ఇప్పుడు మనకి సెయింట్ మేరీస్ యూనివర్సిటీ హైదరాబాద్లో కూడా వచ్చేసిందనమాట. నేను మీకు చెప్పా కదా, స్టూడెంట్స్‌ని వెళ్ళి మాట్లాడి కలిసి వచ్చాయని చెప్పేసి ఇది ప్రూఫ్ అనమాట. రిషివుడ్ యూనివర్సిటీకి వెళ్ళాను నేను. ఇక్కడ చూసుకోండి, రిషివుడ్ యూనివర్సిటీకి వెళ్ళి మన తెలుగు స్టూడెంట్ అనమాట. మనం చెప్తేనే ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఈ స్టూడెంట్‌తో వెళ్ళి మాట్లాడి ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంత టైం తీసుకొని, ఎందుకంటే మనం చెప్పిన తర్వాత స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి కాలేజ్ ఏందని చెప్పినప్పుడు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడన్నమాట స్టూడెంట్. ఎందుకంటే తనకి కంప్యూటర్ సైన్స్ ఏఐని చాలా చాలా ఇష్టం తనకి. సో కాబట్టి ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాసి వాళ్ళ ఇంటర్వ్యూలో మంచిగా క్వాలిఫై అయ్యి ఇక్కడ సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత మరి మీ అందరికీ నేను చెప్తా ఉంటాను కాలేజ్ కాబట్టి వెళ్ళి ఆ బాబుతో మాట్లాడి ఎలా ఉంది అని ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాడు. ఇతనితో మాట్లాడుతున్నప్పుడే ఇంకొక స్టూడెంట్ కూడా వచ్చాడనమాట. సో అతను కూడా వచ్చి సో నాతో ఇట్లా ఫోటో దిగడం జరిగింది. ఇది రిషివుడ్ యూనివర్సిటీ ఢిల్లీలో. ఇట్లాంటి స్టూడెంట్స్‌ని వెళ్ళి తెలుసుకొని చెప్తున్నటువంటి కాలేజ్ కాబట్టి మీరు ఇప్పుడు ఒకవేళ మీకు ఢిల్లీ వెళ్దాం అనుకున్నట్లయితే ఢిల్లీ వెళ్ళొచ్చు, బెంగుళూరు వెళ్ళొచ్చు, పూణే వెళ్ళొచ్చు. లేదు హైదరాబాద్‌లోనే చదవాలి, అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ. ఎందుకంటే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్యన రిపోర్ట్ కూడా వచ్చింది. ఏఐ ఎవరికైతే గ్రిప్ ఉందో మంచిగా వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ వస్తున్నాయని చెప్పేసి. బట్ ఆ స్కిల్ నేర్పించాలంటే ఒక మంచి సో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి కాలేజ్ అవసరం కాబట్టి ఈ యూనివర్సిటీని మేము ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి మీరు బెంగుళూరో, ఢిల్లీయో, పూణేలో వెళ్ళలేకున్నట్లయితే ఇప్పుడు మనకి అవైలబిలిటీగా ఈ ఇయర్ నుంచి హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటారని కోరుకుంటూ, దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అది ఓపెన్ చేసి
మీరు ఈ కాలేజ్ అప్లై చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా! మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారన్నమాట పిల్లలు. అంటే మళ్ళీ కూడా నాకు ఢిల్లీ వెళ్ళే పనుంది. వెళ్ళినప్పుడు వీళ్ళందరితో కూడా మీతో మాట్లాడిస్తాను. ఆ రోజు కొంత నాకు టైం సరిపోకపోవటం వలన జస్ట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేసాను. ఓకే. సో, ఇది స్టూడెంట్ ఏదైతే చాలామంది హైదరాబాద్‌లో ఒక మంచి స్కిల్ నేర్పిస్తూ బీటెక్ డిగ్రీ ఇస్తున్నటువంటి కాలేజ్ వివరాలు కావాలని అడిగారు కాబట్టి, సో, దీనికోసం మీకు వెయిట్ చేశాను. ఒకసారి నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ ముందు పెట్టానన్నమాట. ఓకే. దీన్ని మీరు యుటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాలేజ్‌తో మీ ముందుకొస్తాను. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.